హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా. అందరు ఎట్లా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగున్నా. ఐ హోప్ అందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ సో ఇంకా ఈ వీడియోలో నన్ను చూసినట్టయితే మీకే అర్థమై ఉంటుంది. ఫుల్ జలుబు. నాకు ఎందుకు జలుబు అయిందో నాకే అర్థం కావట్లేదు. నాకు అసలు జలుబు కాదు, అయితే మాత్రం 1 డేలోనే పోతుంది. అది కూడా ఇంతలా కారదు. ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు 1 వీక్ ఎట్లా ఆగకుండా పడ్డాయో నా ముక్కులో నుండి వాటర్ కూడా అట్లనే కారుతూ ఉంది. సో ఇంకా ఈరోజు వీడియో అయితే మా పెద్దోని బర్త్డే బ్లాగ్ అనమాట. ఇంకా మా వాడు హాస్టల్లో ఉంటాడు కదా, ఇంకా వాడిని తీసుకురావడానికి అయితే హాస్టల్కి వెళ్తూ ఇంకా ఒక 1 మంత్ బ్యాక్ వరకు అయితే హాస్టల్లోనే పిల్లల బర్త్డేలు పేరెంట్స్ వచ్చి చేసేటోళ్ళు అనమాట. అయితే ఎవరికో ఫుడ్ పాయిజన్ అయిందట. అంటే మా వాళ్ళ హాస్టల్ కాదు, వేరే హాస్టల్లో ఏదో అయితే ఇంకా వాళ్ళ ప్రిన్సిపల్ సార్ అన్నారంట, అట్లా వద్దు ఇంటికి వెళ్ళి చేసుకోండి ఎవరైనా బర్త్డేలు చేసుకోవాలంటే ఇంకా ఓకే అని మేమైతే తీసుకురావడానికి వెళ్ళినాం. అండ్ ఇంకా ఇయర్లీ వన్సే బర్త్డే వస్తుంది కదా. సో అయితే ఇంకా అది స్కూల్లో చేసుకుంటే అంత ఆగమాగం అయిపోతుంది. ఇంటికాడ పిల్లలకు బర్త్డేస్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం కదా. ఇక ఇంటికాడ చేసినాం అనుకోని మంచిగా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ మేమైతే సార్ను పర్మిషన్ అడిగినాం, ఇంకా ఇంటికి వెళ్ళి చేస్తాం సార్ అంటే, సరే వచ్చి తీసుకెళ్ళండి అమ్మ, ఈరోజు మార్నింగ్ తీసుకెళ్ళి మళ్ళీ రేపు మార్నింగ్ అయితే తీసుకురావాలి అంటే ఇంకా సరే ఓకే అనేసి అయితే తీసుకొద్దాం అనేసి అయితే వెళ్ళినాం. ఇంకా ఇక్కడ సార్ అయితే డ్యూటీలో లేడనమాట. ఇంకా మా ఆయన కాల్ చేస్తే, మీరు వేరే క్లాస్ టీచర్ ఉంటది కదా తనకి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళండి, ఒక లీవ్ లెటర్ అయితే రాసి, ఇంకా వాళ్ళ క్లాస్ లీడర్ తో అయితే లెటర్ అయితే రాపించినాం అన్నట్టు. మావాడు కూడా మంచిగానే చదువుతాడు. మేము వెళ్ళినప్పుడు సార్ ఏమంటాడంటే, మీ అబ్బాయి బాగా చదువుతాడు కానమ్మా డల్ గా ఉంటాడు అనేసి అయితే చెప్తూ ఉంటాడు. డల్ గా అంటే వాడు ఎక్కువ ఎవరితో మాట్లాడన్నట్టు, వాని పని ఏందో చూసుకొని వాడు మాత్రమే ఉంటాడు. ఇక మేము కూడా లీడర్ ఉండొచ్చు కదా బిడ్డ అంటే, గవన్నీ నాకెందుకు మమ్మీ అంటాడు. ఇంకా వానిష్టం కదా. ఇంకా ఇక్కడనైతే మేము చాక్లెట్స్ తీసుకెళ్లి పిల్లలకి ఇయ్యమంటేనైతే మావాడైతే పిల్లలందరికీ పంచుతూ ఉన్నాడు అన్నట్టు. ఇక పిల్లలైతే పాపం వాని మీదికి పోయి అయితే గుంజుకుంటూ ఉన్నారు. అరే ఆగనరా అందరికి నేను ఇస్తా అంటే, ఇక పిల్లలు ఎట్లుంటది అట్లా కొంచెం ఆట పట్టిస్తూ ఉంటారు కదా, ఇక అట్లా అయితే గుంజుకుంటూ ఉన్నారు. ఇంకా పిల్లలు అయితే హాస్టల్లో ఉంటారు కాబట్టి ఎప్పుడైనా విజిటింగ్ ఉన్నప్పుడు మాత్రమే పేరెంట్స్ వస్తారు కదా, ఇంకా అవి తీసుకుపోయి ఏమైనా స్నాక్స్ ఇస్తే ఏం చేస్తారంటే పిల్లలు 2-3 డేస్ లోనే పిల్లలు అయితే నేను వీడియో తీస్తా అంటే, ఆంటీ ఇక వరుణ్ గాడు కబడ్డీ మంచిగా ఆడతాడు ఆంటీ ఒకసారి వీడియో తీయండి అంటే, ఇక మావోడేమో నేను ఆడరా అంటాడు అన్నట్టు. ఎందుకంటే పొద్దున్నే ఆడితే ఎవరో కాలు పట్టి గుంజిన్లట. ఇక కాలు పట్టి గుంజితే దెబ్బ తాకింది, నాకు ఇక అంత ఇంట్రెస్ట్ లేదు మమ్మీ అంటే, ఇంకా సరేలే అనేసి అయితే ఇక మేము కూడా ఊరుకున్నాం అన్నట్టు. ఇక మా ఆయన అయితే ఎప్పుడు వీడియో తీస్తానన్నా కూడా అట్లనే ఉంటాడు. సో ఇంకా ఆయనకు నచ్చదు కదా, నన్ను వీడియో తీస్తుంటే ఏమన్నాడు కదా, అది మాత్రం. ఇంకా మావోని హాస్టల్ నుండి తీసుకొచ్చేటప్పుడు అయితే మావోని హాస్టల్ ఉన్న ఊర్లోనే బేకరీ ఉంటది అనమాట. మా ఊర్లో బేకరీ ఉండదు. ఇంకా అందుకని ఏ కేక్ తీసుకోవాలనేసి అయితే చూస్తూ ఉన్నాము. పైన ఉన్నాయేమో కేక్ పీసెస్, మిడిల్లో ఉన్నాయేమో 1/2 kg, కింద ఉన్నాయేమో కేజీ అనమాట. ఇక వేరే లేవా అంటే లేవండి, అది కూడా ఫ్రెష్ అంటూ ఉన్నారనమాట. అదేందో మా పిల్లల బర్త్డేకి ఎప్పుడైనా ఎల్లో కలర్ కేకే అవుతుంది అనమాట. ఇంకా ఆర్డర్ ఇచ్చి చేపిద్దాం అనుకుంటే ఏమైందంటే, ఇంకా మనకి ఈవినింగ్ రావాలి కదా, ఈవినింగ్ అయినా వచ్చి తీసుకెళ్లొచ్చు కానీ, కాకపోతే ఇంకా మా ఆయన అయితే వరంగల్కి అయితే వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే మేము కొత్త ఇల్లు కడుతున్నాం కదా, దానికి ఇప్పటికి 3 దర్వాజాలే ఉన్నాయి, మొత్తం 4 దర్వాజాలు పెట్టాలన్నట. ఇంకా దేవుని రూమ్కి ఒక దర్వాజా కూడా లేదనమాట. ఇంకా దాన్ని తీసుకురావడం కోసం వరంగల్కి అయితే వెళ్తుండు. ఇక ఎప్పుడు వస్తాడో మళ్ళీ అక్కడికి పోతే తెలియదు కదా, అందుకని ఇంకా ఎట్లాగూ ఫ్రెష్ అంటే తీసుకొని అయితే మేము వచ్చి, ఇక మా పెద్దోడైతే హాస్టల్లో ఉంటాడు కదా, హాస్టల్లో బర్త్డే అయితే ఆగమాగం అయిపోతుందని టెన్షన్ పడుతూ ఉన్నాం. ఇక ఇంటికి తీసుకుపోవాలంటే సరేలే అని చాలా హ్యాపీగా అయితే ఇంటికి తీసుకొచ్చినాం. ఇక నేనైతే మా పెద్దోని బర్త్డే ఎంత మంచిగా చేయాలనుకున్నానో, అంటే మంచిగానే చేసినాం. కాకపోతే నాకే జలుబు అయింది కదా, అసలు ఏ పని చేయాలన్నా కూడా అస్సలు చేత కాలేదు. అసలు నాకు జ్వరము కానీ జలుబు అంటే అస్సలు తెలియదు. ఇక దురదృష్టం అంటే గిదేనేమో, ఇంకా టైంకి అయితే ఫుల్ సర్ది ఇంకా దగ్గనమాట. ఇంకా దాంతోనే అన్ని మంచిగా అయితే ప్రిపేర్ చేసుకున్నా. కాకపోతే అదేదో కొంచెం చేతగాకపోవడం వల్ల అస్సలు మంచిగా అనిపించలేదు. ఇక అదనమాట. ఇంకండి ఇంటికి రాగానే ఇక మంచిగా పొద్దునైతే నేను టమాటా వండిన అనమాట. ఇంకా టమాటా కర్రీ వండితే నేను మా ఆయన పెద్దోడు ముగ్గురం కలిసి అయితే ఇక మంచిగా తిన్నాం. తిన్న తర్వాత ఇక పడుకున్న, కొంచెంసేపు టాబ్లెట్స్ వేసుకొని పడుకొని లేచిన తర్వాత ఇక మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చిండు అనమాట. అప్పటికే వరంగల్ పోయి 6 o'clock వచ్చిండు.
ఇక వచ్చిన తర్వాత నేనైతే చికెన్ అయితే వండుతూ ఉన్నాను. ఇక్కడ నుండి వీడియో అయితే ఫాస్ట్ మూడ్లో పెట్టిన, ఎందుకంటే నాకు ఫాస్ట్ మూడ్లో నా వీడియోస్ చూసుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎట్లాగో పని అంత తొందర చేయలేము కదా, అట్లా తొందర చేస్తే ఎట్లయినా మిస్టేకే అవుతుంది కదా. అయినా కూడా ఇట్లా ఫాస్ట్ మూడ్లో చూసుకుంటే వీడియో అయితే నాకు భలే అనిపిస్తుంది. ఇంకా మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. ఇక నేనైతే చికెన్ అయితే వండుతున్నాను. నేను ఎప్పుడు చికెన్ వండినా కూడా ఎప్పుడు కూడా మంచిగా చికెన్ అన్ని కలుపుకున్న తర్వాతనే వండుతా. అట్లా వండితేనే నాకు చికెన్ సూప్ అనేది చిక్కగా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా నాకు ఇట్లా కలుపుకున్నా అనుకోండి అందాలకు తెలిసిపోతుంది. చికెన్ కొంచెం ఎర్రగున్నది అనుకోండి ఇంకా కారం అయితే కరెక్ట్ పడినట్టు అనమాట. ఇంకా అందుకని నేనైతే ఎప్పుడు ఇదే ప్రాసెస్లో వండుతా. ఏం లేదు, కొంచెం చికెన్లో మనము ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చికెన్ సూప్ కూడా చాలా చిక్కగా వస్తుంది అనమాట. అట్లా ఉల్లిగడ్డలు ఎక్కువ వేయాలి. ఇంకా కొంచెం ఇట్లా మనము కారం ఉప్పు అన్ని కలుపుకొని వండుకుంటేనే టేస్ట్ అయితే ఉంటదన్నమాట. అంటే నేను ఇట్లా చికెన్ అన్ని కలిపి వండడం అయితే మా అత్తమ్మ దగ్గరనే నేర్చుకున్నాను. ఎందుకో నాకంటే మనకి ఇట్లా అన్ని కలిపి వండితేనే మనకు చికెన్ కూడా ఏంటంటే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది. సో అదనమాట. ఇంకా ఇక్కడనైతే మంచిగా అన్ని కలిపిన తర్వాత గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక మళ్ళీ మనకి ఏం చేయాలంటే కొంచెం పసుపును అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత కలుపుకున్న చికెన్ అందులో వేసి ఇక దాన్ని అయితే ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నేను 2 టమాటాలను కొంచెం కొత్తిమీర ఇంకా మనకి నచ్చితే పుదీనా అయినా వేసుకోవచ్చు. మా ఆయనకు అట్లా నచ్చదు, పుదీనా స్మెల్ మంచిగా లేదంటాడు. సో ఇంకా టమాటా ఉన్న కొత్తిమీర మిక్సీ పట్టి చికెన్లో వేసుకున్నాం అనుకోండి చికెన్ సూప్ కూడా చాలా చిక్కగా వస్తుంది. సో నేనైతే చికెన్ అట్లా వండుతా, మీరు ఎట్లా వండుతారో చెప్పండి. ఇంకా చికెన్ వండిన తర్వాత ఇక్కడనైతే నేను బగారా రైస్ అయితే చేస్తున్నాను. నేను ఇంతవరకు షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ బగారా రైస్ ఎట్లా వండుతానో అస్సలు చూపెట్టలేదు. సో ఈ వీడియోలో అయితే చూపెడుతున్నాను. అండ్ ఇంతకు నేను మీకు చెప్పడమే మర్చిపోయినా, ఇంకా మా పెద్దోని బర్త్డే అని చెప్పినాను కదా, సో వానికైతే మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ ప్లీజ్ మా ఓనికి హ్యాపీ బర్త్డే నాన్న అని కొంచెం మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. సో అదొక్కటే నేను మీ నుండి అయితే కోరుకుంటాను. మా ఆయన అయితే బిర్యానీ చేస్తావా రమ్య అన్నాడు కానీ నాకైతే అస్సలు ఓపిక లేదు. బిర్యానీ చేయాలంటే కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి కదా. ఇంకా అందుకని జస్ట్ నార్మల్గా చికెన్ అన్ని బగారా రైస్ వండుతానులే అంటే ఇంకా సరే అనేసి అయితే మా ఆయన వండమన్నాడు. నేను బగారా రైస్ కూడా ఇట్లానే సింపుల్గా చేస్తాను అనమాట. ఇంకా ఫైనల్గా బగారా రైస్ అయిపోయిన తర్వాత మనకి కొంచెం ఒక 10 మినిట్స్ అయితే బంద్ చేస్తాం అనుకునే ముందు ఏం చేయాలంటే నేను ఇట్లా కలర్ అయితే కలిపి ఫుడ్ కలర్ అయితే వేస్తాను. నాకు అట్లా కలర్ఫుల్గా ఉంటేనే అది బగారా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడనైతే మా పెద్దోని బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా డెకరేషన్ ఏం చేయలేదు, ఎందుకంటే ఇంకా నేను ఒక్కదాన్నే చేయాలి, నాకు అసలు ఇక చేత కావట్లేదు. సరేలే అనేసి అయితే ఊరుకున్నాను. మా ఆయనకైతే ఇంకా ఆయనకే నచ్చదు. సో అందుకనేసి ఇంకా నేనైతే ఊరుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎట్లాగూ మా కొత్త ఇంటికి పోతాం కదా, అప్పుడే మంచిగా గ్రాండ్ గా చేసుకుందాంలే, మంచిగా డెకరేట్ చేసి అయితే అనుకున్నాము. మా ఆయన కూడా అట్లనే అన్నాడు. ఇంకా సరేలే అనేసి అయితే ఇట్లా సింపుల్ గా కాని చేసినాం. అండ్ ఇంకా ఇట్లా కూడా అవుతుంది అనుకోలేదు, అసలు నేను ఇంత వీడియో తీస్తానని కూడా అనుకోలేదు. లాస్ట్ మంత్ సెప్టెంబర్ 26 కి అయితే మా చిన్నోని బర్త్డే అయింది. ఇంకా అప్పుడైతే నేను ఏం వీడియో తీయలేదు, తీసే వాళ్ళు కూడా ఎవరు లేకుండా. వీడియో తీసే పిల్లలు కూడా లాస్ట్ మంత్ దుర్గామాత మాల అయితే వేసుకున్నారనమాట. ఇంకా అప్పుడు వాళ్ళు రాకుండా అందుకే వీడియో అయితే తీయలేదు. ఇక్కడ చూసి ఇలా మా పెద్దోడైతే ఎంత సిగ్గుపడుతున్నాడో, వానికి ఎంత సిగ్గు అంటే మాటల్లో చెప్పలేనంత సిగ్గు ఉంటుంది. ఇక మా చిన్నోడు ఎంత యాక్టివ్గా ఉంటాడో వాడు అంత డల్గా ఉంటాడు అనమాట. అంటే వీడు అవసరం లేకుండా మాట్లాడతాడు చిన్నోడు, పెద్దోడేమో ఓన్లీ అవసరం ఉన్న దగ్గర మాత్రమే మాట్లాడతాడు అనమాట. ఇంకా అంత సిగ్గుపడుతూ ఉన్నాడు మా పెద్దోడు. ఒకటి వాస్తవంగా చెప్పాలంటే మా పెద్దోనికి అసలు ఫస్ట్ బర్త్డే కూడా చేయలేదు. మా ఆయన అయితే అసలు నాకు ఒక్కొక్కసారి ఫుల్ కోపం వస్తుంది, ఏం చేయాలన్నా కూడా అర్థం కాదు. కాకపోతే ఇట్లాంటివి ఏం చేయడు కానీ ప్రేమ చూపించే దాంట్లో మాత్రం ఏం తక్కువ ఉండదు అనమాట. ఎందుకు అవసరమా అని అంటాడు. ఇంకా ఫస్ట్ బర్త్డే అప్పుడు ఏమైందంటే బర్త్డే చేద్దామంటే మా డాడీ ఎందుకు తీ అన్నాడు, అందుకనే ఇక ఊకున్నాడు. సో ఇక ఓని ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత 1 వీక్ 10 డేస్కో దీపావళి
దీపావళి వచ్చిందనమాట. మాకు దీపావళికి నోములు ఉన్నాయి. సో ఇంకా అప్పుడైతే అందరూ రిలేటివ్స్ వచ్చిళ్ళనమాట. ఇంకా అప్పుడైతే వాళ్ళ ముందైతే కేక్ కట్ చేయించిండు. ఇంకా అప్పుడు కూడా ఏం ఫోటోలు తీయలేదు. అసలు మా పిల్లల చిన్నప్పటి ఫొటోస్ కూడా అసలు ఏం లేవు. నాకు అదొక గిల్టీ మాత్రం ఎప్పటికీ ఉంటుంది మా పిల్లల విషయంలో. ఇంకా మా చిన్నోనికి అయితే ఒక్కటి కూడా లేదు, మా పెద్దోనికి ఒకటో రెండో ఉన్నాయి అంతే. ఇక ఇక్కడనైతే కేక్ కట్ చేసాడు. అయిపోయిన తర్వాత మా పెద్దోడు మాకు పెట్టిండు. తర్వాత ఒక్కొక్కరుగా అయితే ఇక వానికి పెట్టిన తర్వాత ఇక మా చిన్నోడేమో కొంచెం చెప్పిన కదా హైపర్ యాక్టివ్ అని, ఇక ఇక్కడనైతే మా చిన్నోడు పెద్దోనికి అయితే కేక్ అయితే పూసిండు. మా అత్తమ్మ మా మామయ్య అయితే బర్త్డే సెలబ్రేషన్స్ కి అయితే రాలేదు, ఎందుకంటే మా మామయ్య అయితే కొంచెం డ్రింక్ చేస్తాడు అనమాట. ఇక మా అత్తమ్మ ఇక్కడికి వచ్చి ఉన్నది అనుకో తలుపు పెట్టుకొని పడుకుంటాడు, నన్ను ఇంట్లోకి రానియడు అనేసి ఇంకా 200 అయితే మా ఓనికి ఇచ్చిపోయింది అనమాట. ఇక తెల్లారైతే మా అత్తమ్మకు కేకు కార అయితే పెట్టించిన అనమాట. ఇక బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడనైతే ఇక పిల్లలకు మాకు అందరికి అయితే నేను కేకును ఇంకా కార అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బర్త్డే సెలబ్రేషన్స్ ఇంత మంచిగా అయితే నేను అసలు ఒక వీడియో తీసుకుంటా అని. ఇంక చెప్పినాను కదా మా చిన్నోని బర్త్డేకి వీడియో అస్సలు తీయలేదని. ఇంకా అప్పుడు మా చెల్లె, మా మరిది, మా తమ్ముడు, మా యారాల వాళ్ళ కొడుకు అందరు ఉన్నారు, అయినా అసలు ఎవ్వరు వీడియో తీయలేదు. ఇంకా మా పక్క పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే ఈసారి వీడియో తీసిళ్ళు. వాళ్ళిద్దరికైతే చాలా థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలు ఉన్నా కూడా అస్సలు వీడియో తీసేటోళ్ళు కాదు, వాళ్ళైతే తీసిళ్ళు, నా బంగారు తల్లులు. సో పిన్ని పిన్ని అనుకుంటూ నా తోక పట్టుకొని ఎంత మంచిగా తిరుగుతారో. ఏదేమైనా ఆడపిల్లలు అయితే కంపల్సరీ ఒక ఇంట్లో అయితే ఉండాలి, అబ్బాయిలు ఉన్నా లేకపోయినా. నాకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉందంటే ఒక అమ్మాయి లేదనే తప్ప. సో ఇంకా టాపిక్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఎంత మంచిగా జరిగినాయి. ఇక నేనైతే ఇక్కడ కారాను కేక్ పెడతా అంటే ఇక మా పెద్దోడేమో ఒక్కొక్కటిగా వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాడు అనమాట. ఇక పిల్లలు కూడా 3 పిల్లలే వచ్చిళ్ళు కదా, ఇంకా వాళ్ళైతే మంచిగా అయితే తిన్నారు కేకు. ఇక నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. నేను కొంచెం పులిహోర రైస్ కూడా చేద్దాం అనుకున్నా, కాకపోతే చెప్పిన కదా ఓపిక లేదని, ఇంకా అందుకే పులిహోర అయితే చేయలేదు. ఇంకా ఎప్పుడైనా బర్త్డేకి మా యారాలను వాళ్ళ కొడుకు అయితే వచ్చేటట్టు, ఆ పిల్లగానికి వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ పెళ్ళి ఉంటే అటు వేయండి అనమాట. ఇంకా పోయేసరికి మా యారాలకే కేకును కార అయితే ఇచ్చిన, ఇంకా చికెన్ కూడా కొంచెం పెట్టి ఇచ్చిన అనమాట. ఇంకా ఇక్కడ కూర్చొని తినమంటే అస్సలు తినలేదు. సో అట్లా అయితే అయిపోయింది అనమాట. సో ఈ పిల్లలున్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది అన్న కదా, మళ్ళీ లాస్ట్లో అయితే సెర్చ్ చేసి ఇందులో అయితే యాడ్ చేసిన. వచ్చిందే ఇంతమంది పిల్లలు కదా, ఇంకా వాళ్ళని చూపించపోయేసరికి నాకు అస్సలు మంచిగా అనిపించలేదు అనమాట. ఇంకా ఈ పిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళే వీడియో అయితే తీసింది. ఎట్లున్నదో చైనీ గౌతమ్ పాప మనొక్కడే లేడిపోయిండు పిల్లగాడు తినమంటే. తిన్నడో ఏందో లేట్ డ్రెస్ ఎట్లా ఉందో అడుగుదామని అనుకున్నా కానీ మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయినా. ఇంకా నా దగ్గర ఉన్న శారీతోనే అయితే ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేయించుకున్నా. నేనైతే చేసుకోలే కానీ మా పెద్దమ్మ అయితే చేసిందనమాట. నాకైతే చాలా కంఫర్ట్గా మస్తు అనిపించింది. ఎప్పుడో కుట్టించుకున్నా కానీ ఇన్ని రోజులు అయితే అసలు వేసుకోలేదు, ఎందుకంటే ముందు గల్ల అయితే పెద్దగా అనిపించింది, అందుకే వేసుకోలేదు. ఇప్పుడైతే షోల్డర్ దగ్గర కొంచెం కుట్లు అయితే వేసుకున్నాను, అందుకే ఇంకా డ్రెస్ అయితే మంచిగా కంఫర్ట్గా మస్తు సెట్ అయిందనమాట. నేనైతే ఎక్కువ ఇట్లా ఫ్రాక్స్ కుట్టించుకోవడానికే ట్రై చేస్తా, ఎందుకంటే నాకు ఈ ఫ్రాక్స్ అంటే మస్తు ఇష్టం. సో అండ్ ఇంకా నా వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం కామెంట్లో కంపల్సరీ చెప్పండి. వీడియో నచ్చితే లైక్